నేనైతే ఈ వివో వి30 మొబైల్‌ని మోర్ దాన్ ఒక వీక్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను నా ప్రైమరీ డివైస్‌గా. ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను ఈ మొబైల్ యొక్క ఫుల్ రివ్యూ. ఈ రివ్యూలో మీరు చూడబోతున్నారు ప్రతి ఒక్క సెగ్మెంట్ గురించి అయితే నేను టచ్ చేయబోతున్నాను అనమాట. డిస్‌ప్లే గాని, కెమెరా గురించి, బ్యాటరీ, సాఫ్ట్‌వేర్ ఇంకా చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మీకు డీటెయిల్‌గా ఈ వీడియోలో చెప్తాను. అండ్ ఫైనల్‌గా వర్డిక్ట్ అయితే ఇస్తానన్నమాట నా తీర్పు అనేది. ఈ మొబైల్ అండర్ 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్‌లో బెస్ట్ మొబైల్ పర్చేస్ అవునా కాదా? అండ్ ఆల్సో ఈ మొబైల్ ఎవరికి యూజ్‌ఫుల్ అవుతుంది, ఎవరికి యూజ్‌ఫుల్ అవ్వదు అని చెప్పని. సో లెట్స్ స్టార్ట్ నౌ. ముందుగా బాక్స్‌లో వచ్చే కంటెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ బాక్స్‌లో మనకి మొబైల్‌తో పాటు ఒక బ్యాక్ కేస్ అయితే ప్రొవైడ్ చేశారు ట్రాన్స్‌పరెంట్‌ది. అదే కాకుండా మనకి ఒక చార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు ఒక కేబుల్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకొంచెం పేపర్ వర్క్ అయితే ఉంది. అండ్ సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా అయితే ఇచ్చారనమాట. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే మనకి ఆల్మోస్ట్ మిడ్ రేంజ్ అని లేదు, ఫ్లాగ్‌షిప్ అని లేదు, బిలో మిడ్ రేంజ్ అని లేదు. ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్‌లోనూ చార్జర్‌ని అయితే స్కిప్ చేసేస్తున్నారు. ఇది చాలా బ్యాడ్ ట్రెండ్ అని చెప్పొచ్చు. బట్ ఈ మొబైల్ అయితే మీకు 44 వాట్స్, దీన్ని వీళ్ళు ఫ్లాష్ చార్జర్ అయితే అంటున్నారు. ఈ చార్జర్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తారనమాట బాక్స్‌లో. సో మీరు మళ్ళీ చార్జర్ కొనాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా ఈ బ్యాక్ కేస్ పరంగా చూసుకున్నట్లయితే ఇది కటౌట్స్ పరంగా చాలా బాగున్నాయి. ఈవెన్ మంచి కటౌట్స్ ఇచ్చారు. బటన్స్ క్లిక్కీగా అంతా ఉన్నాయి. బట్ కానీ క్వాలిటీ అయితే లేదనమాట. ఇది చాలా వెరీ లెస్ క్వాలిటీగా అయితే ఉంది. ఏదో ఇవ్వాలంటే ఇవ్వాలి అన్నట్లయితే ఇచ్చారనమాట ఇది. ఇంకా సైడ్స్ చూసుకున్నా కూడా మనకి గ్రిప్ కరెక్ట్‌గా అయితే లేదనమాట. మొబైల్‌ని కరెక్ట్‌గా అయితే హోల్డ్ చేయట్లేదు. అండ్ ఆల్సో ఈవెన్ మీ హ్యాండ్‌లో ఉన్నా కూడా చాలా గ్రిప్ అయితే ఏమి ఇవ్వదనమాట. ఈజీగా అయితే జారిపోవడం ఉంటుంది. నేనైతే రికమెండ్ చేస్తాను దీని బదులు సెపరేట్‌గా వేరేది ఏదైనా అయితే తీసుకోండి. అది మీకు బెస్ట్ అనమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రోస్ అండ్ కాన్స్ ఒక్కొక్క సెగ్మెంట్ గురించి. ఫస్ట్ మనం డిస్‌ప్లే అండ్ అలాగే ఈ మొబైల్ యొక్క బాడీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ మనకి 6.78 ఇంచ్ స్క్రీన్‌తో అయితే వస్తుందనమాట. ఇంకా స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకున్నట్లయితే ఇది 93.3% అయితే ఉంది. దీని అర్థం మీకు చాలా చాలా వెరీ మినిమల్ బెజల్స్ అయితే ఉంటాయి. డిస్‌ప్లే చుట్టూ చూసుకున్నట్లయితే 90% దాటుతుంది అంటే మనకి బెజల్స్ ఆల్మోస్ట్ తగ్గిపోయినట్లే అనమాట. ఇది 93.3% అయితే ఉంది. సో బెజల్స్ చాలా స్లిమ్‌గా అయితే ఉంటాయి. ఇది ఒక 20:9 ఆస్పెక్ట్ రేషియో డిస్‌ప్లే అనమాట. ఈ డిస్‌ప్లే మనకి ప్రొటెక్షన్ వైస్ చూసుకున్నట్లయితే స్కాట్ సెన్సేషన్ అని చెప్పి దానిదైతే ప్రొటెక్ట్ అయ్యి ఉంది. ఇది మనకి గొరిల్లా గ్లాస్ కంటే కొంచెం అప్‌గ్రేడ్ వర్షన్ అని చెప్పొచ్చు. కొన్ని కొన్ని చోట్ల ఒక్కో విధంగా అయితే రాశారు వెబ్‌సైట్స్‌లో. మనకు కూడా పర్సనల్‌గా తెలీదు ఇన్ డెప్త్‌గా. బట్ ఇదైతే కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రొటెక్షన్ అని చెప్పొచ్చు. ఇంకా బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇది మనకి చుట్టూ ప్లాస్టిక్ ఫ్రేమ్‌తో అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ అలాగే గ్లాస్‌తో అయితే మేడ్ అయిందనమాట. ఇక ఓవరాల్‌గా వెయిట్ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ మనకి 189 గ్రామ్స్ అయితే ఉంది. ఇంకా ఈ మొబైల్‌ని హోల్డ్ చేస్తున్నప్పుడు, యూజ్ చేస్తున్నప్పుడు నేను ఎటువంటి ఏదో మరీ పెద్ద హెవీగా ఉంది అన్న ఫీలింగ్ అయితే లేదనమాట. తీసుకొచ్చి మీరు సింగిల్ హ్యాండ్‌లో ఈజీగా అయితే యూజ్ చేయొచ్చనమాట. ఈ ఏమంటారు జారిపోవడం అన్న ఫీలింగ్ అయితే నాకేం రాలేదు ఈ మొబైల్‌లో. కొంచెం గ్రిప్ కూడా అయితే ఉంది. గ్లాస్ ఉండడం వల్ల ఏంటంటే మనకి ఈజీగా అయితే స్లైడ్ అవ్వట్లేదనమాట. ఇది ఒక మంచి డిజైన్ పరంగా మంచిదని చెప్పొచ్చు. ఇంక ఈ థిక్‌నెస్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇది 7.7 అయితే ఉందనమాట. చాలా స్లిమ్‌గా అయితే ఉంటుంది మొబైల్ అనేది. ఒకవేళ మీరు బ్యాక్ కేస్ యూజ్ చేసినా కూడా ఆల్మోస్ట్ కొంచెం థిక్‌నెస్ యాడ్ అవుతుంది గానీ, బట్ ఓవరాల్‌గా అయితే మాత్రం బావుంటుందనమాట. పర్సనల్‌గా నాకైతే ఈ కర్వ్డ్ ప్యానెల్స్ నచ్చదనమాట. ఎందుకంటే మనకి రిపేర్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. దీన్ని మెయింటెనెన్స్ చేయాలన్నా చాలా దూలు తీరిపోద్దనమాట. బట్ ఈ మొబైల్ కర్వ్డ్ స్క్రీన్‌తో అయితే వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా అయితే యూజ్ చేయాలి. అండ్ ఆల్సో మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్ కూడా అయితే ఇచ్చారు. నేను కొన్నప్పుడు ఈ మొబైల్‌కి. మీరు కొన్నప్పుడు వస్తుందో రాదో నాకైతే తెలీదనమాట. బట్ ప్రెజెంట్ అయితే ఇచ్చారు ఒకటి. ఇంకా స్క్రీన్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇది మనకి ఆమ్లెడ్ ప్యానెల్ అనమాట. ఇంకా ఇది వచ్చేసి మనకి 1.7 బిలియన్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్క్రీన్ బ్రైట్‌నెస్ చూసుకున్నట్టయితే పీక్ వాల్యూ మనకి 1300 నిట్స్ వరకు అయితే వెళ్తుంది. సో ఇది చాలా మంచి థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఈవెన్ అవుట్‌డోర్‌లో కూడా నాకు ఎటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. ఈజీగా అయితే యూజ్ చేశాను అనమాట. ఈవెన్ డైరెక్ట్ సన్‌లైట్‌లో కూడా మీరు యూజ్ చేయొచ్చు. డిస్‌ప్లే చాలా బ్రైట్‌గా అయితే ఉంటుందనమాట. ఇంకా రిఫ్రెష్ రేట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది మనకి 120 హెర్ట్జ్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఒకవేళ మీరు రిఫ్రెష్ రేట్‌ని చేంజ్ చేసుకోవాలన్నా కూడా చేంజ్ చేసుకోవచ్చు. మీరు డిస్‌ప్లే సెట్టింగ్స్‌లో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. నేనైతే 120 హెర్ట్జ్‌లోనే కంటిన్యూయస్‌గా అయితే పెట్టి యూజ్ చేశాననమాట నా టెస్టింగ్‌లో. నాకు ఎటువంటి లాగ్స్ గానీ, ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే అనిపియలేదు. చాలా స్మూత్‌గా అయితే ఉంది ఆపరేటింగ్ అంతా కూడా. సో ఓవరాల్‌గా మాట్లాడుకున్నట్లయితే రిఫ్రెష్ రేట్‌తో మీకేం పెద్ద ప్రాబ్లమ్ అయితే లేదనమాట. అండ్ ఆల్సో ఈ డిస్‌ప్లే మనకి లో బ్లూ లైట్ సర్టిఫికేషన్ అయితే వస్తుందనమాట. అంటే బ్లూ లైట్ అనేది నార్మల్ మొబైల్స్‌లో చూసుకున్నట్లయితే ఈ మొబైల్‌లో తక్కువైతే ఎమిట్ చేస్తుంది. మనకొక లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఆ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ అనేది మనకి బ్లూ లైట్ అనేది బ్లాక్ చేస్తుందనమాట. ఆఫ్‌కోర్స్ మీరు నైట్ లైట్ ఆన్ చేసుకుంటే మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి. అది ఆల్మోస్ట్ అన్ని మొబైల్స్‌లోనైతే ఉంది ఇప్పుడు. ఒకవేళ మీరు ఒక మంచి డీసెంట్ మొబైల్ కావాలి, అది మీడియా కన్జంప్షన్‌కి అంటే మాత్రం ఈ డిస్‌ప్లే చాలా అద్భుతంగా అయితే ఉంటుందనమాట. ఈవెన్ అండర్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. నేను ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేయలేదు. కరెక్ట్‌గా మనకి
ఫింగర్ ప్రింట్ తీసుకోకపోవడం, ఎర్రర్ రావడం ఇవేమైతే లేదనమాట. జస్ట్ ప్లేస్ చేయగానే అన్లాక్ అయితే అయిపోతుందనమాట. ఈ డిస్ప్లే నేను గేమింగ్కి యూస్ చేశాను, మీడియా కన్జంప్షన్కి యూస్ చేశాను, ఇంకా కెమెరాకి యూస్ చేశాను. చాలా అద్భుతంగా అయితే ఉంది గైస్. సో డిస్ప్లేలో మనకి ఎటువంటి క్వశ్చన్ మార్క్ అయితే లేదు. ఒకవేళ నేను పాయింట్స్ ఇవ్వాలంటే మాత్రం డిస్ప్లేకి నేను 10/10 అయితే ఇస్తాను అనమాట. ఈవెన్ దో నాకు కర్వ్డ్ ప్యానల్స్ నచ్చకపోయినా కూడా బట్ డిస్ప్లే చాలా అంటే చాలా బాగుంది. మీరైతే మాత్రం ఇష్టపడతారు. ఇక స్పీకర్స్ పరంగా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి ఎటువంటి స్టీరియో స్పీకర్స్ ఆప్షన్ అయితే లేదనమాట. మనకి ఓన్లీ బాటమ్ సైడ్ నుంచే ఆడియో అనేది వస్తుందన్నమాట. ఒకవేళ మీరు మొబైల్ని ఈ విధంగా కనుక హోల్డ్ చేసి యూస్ చేస్తున్నారు అన్నప్పుడు మీరు ఇది బ్లాక్ చేస్తారనమాట. సో అప్పుడు మీకు వాయిస్ అనేది కరెక్ట్గా వినకపోవచ్చు. ఇది కొంచెం ప్రాబ్లం అంటున్నాను నేను. యాక్చువల్గా ఈ ప్రైస్ రేంజ్లో స్టీరియో స్పీకర్స్ ఉండాల్సిందే బట్ దీంట్లో అయితే లేదు. బట్ స్టీరియో స్పీకర్స్ లేకపోయినా ఏంటి, డిస్ప్లే మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉంది. ఈ వివో V30 మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 6th Gen 1 చిప్సెట్ అయితే వస్తుందన్నమాట. ఇది ఒక 4 నానోమీటర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇనీషియల్గా నేనైతే ఏమనుకున్నాను అంటే ఈ ప్రాసెసర్ అన్నిటిని హ్యాండిల్ చేయలేదులే, అంటే హెవీ గ్రాఫిక్ గేమ్స్కి ఇంకా బ్యాటరీ బ్యాకప్ మరీ అంత ఉండదులే అనుకున్నాను. బట్ టోటలీ రాంగ్ అనమాట గైస్. బ్యాటరీ బ్యాకప్ అమేజింగ్ అనమాట. మీరు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా చూడొచ్చు. సో ఎన్ని హవర్స్ ఆఫ్ స్క్రీన్ ఆన్ టైం నాకు వచ్చింది, ఇంకా స్టాండ్ బై టైం చూడండి ఎన్ని డేస్ వచ్చిందని చెప్పి మీకు డీటెయిల్గా అయితే తెలుస్తుంది అనమాట. ఇంకా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కూడా అయితే చేసిన, ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేసిన డెడికేటెడ్గా, అక్కడ వెళ్ళి చెక్ చేయండి, మీకు ఇంకా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. ఎన్ని హవర్స్ మీకు లాస్ట్ అవుతుంది ఈ మొబైల్ అనేది. లైక్ 1 అనొచ్చా, ఓకే 1 to 100%. నేనైతే ఈ మొబైల్ హెవీ గేమ్స్ కోసం యూస్ చేశాను. ఇంకా కెమెరాస్ ఎస్పెషల్గా ఇండోర్, అవుట్డోర్, డైరెక్ట్ సన్లైట్లో యూస్ చేశాను. పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతంగా అయితే ఉంది. నాకు ఎక్కడ ల్యాగ్ అన్న ఫీలింగ్ అయితే రాలేదనమాట. అండ్ ఈవెన్ కాంప్లిమెంటరీగా మనకి దీంట్లో హీట్ కూడా అయితే ఎక్కువ లేదనమాట గైస్. నేనైతే చాలా సర్ప్రైజ్గా అయితే ఫీల్ అయ్యాను. తర్వాత నేను అనుకున్నాను ఏమైనా దీంట్లో కూలింగ్ చాంబర్ ఉందని చెప్పని, బట్ నేను అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి సెర్చ్ చేశాను. అక్కడైతే వాళ్ళు ఏం మెన్షన్ చేయలేదు కూలింగ్ చాంబర్ అని. వివో V30 సిరీస్కి అయితే, అంటే వివో V30 మొబైల్కి అయితే ఉంది. వివో V30కి అయితే వీళ్ళు ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. అండ్ ఈవెన్ వేరే వెబ్సైట్స్లో కూడా సెర్చ్ చేశాను బట్ నాకు ఎక్కడైతే కనపడలేదు. నేనైతే షాక్ అయిపోయాను అనమాట. అసలు ఏంటి కూలింగ్ చాంబర్ లేకుండా ఇంత కూల్గా ఉంటుందా అని చెప్పని. తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే వీళ్ళు యూస్ చేసిన స్కాట్ సెన్సేషన్ అనే గ్లాస్ అండ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా వీళ్ళు డిజైన్ పరంగా కొంచెం తేడా అయితే చేశారనమాట. వాళ్ళ వెబ్సైట్లో అది మెన్షన్ చేశారు. దానివల్ల మనకి కూల్గా అయితే ఉంటుందని చెప్పి మొబైల్ చెప్తున్నారు అనమాట. బట్ ఓవరాల్గా ఎవ్రీడే యూసేజ్లో నేను ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కానీ ల్యాగ్స్ కానీ ఏమి ఫ్రేమ్ డ్రాప్స్ ఏమైతే నోటీస్ చేయలేదన్నమాట. ఎవ్రీథింగ్ అప్ టు ది మార్క్ అయితే ఉంది. రెస్పాన్స్ రేట్ టైం కూడా చాలా అయితే బాగుంది. ఒకవేళ మీరు గేమ్స్ పరంగా ఈ మొబైల్ తీసుకోవాలనుకుంటున్నారంటే తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. మీరు హెవీ గ్రాఫిక్ గేమ్స్ కూడా అయితే ఆడొచ్చు అనమాట, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే గేమ్స్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేసిన, డెడికేటెడ్ వీడియో, అక్కడ వెళ్ళి చెక్ చేయండి. మీకు మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. ఇంక్లూడింగ్ టెంపరేచర్స్, బ్యాటరీ ఎంత డ్రాప్ అయింది ఏంటి అని చెప్పి డీటెయిల్గా అయితే మీకు పోస్ట్ చేశాను ఆ గేమింగ్ రివ్యూ వీడియోలో. సో డెఫినెట్గా చెక్ చేయండి ఒకవేళ మీరు గేమింగ్ పరంగా ఈ మొబైల్ కొనాలనుకుంటున్నారు అంటే. ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. సో ఓవరాల్గా మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాసెసర్ చాలా బాగుందన్నమాట. ఇది ఒక లైక్ ఆల్రౌండర్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ వివో V30 మొబైల్ మనకి బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే వస్తుంది, ఫ్రంట్ సైడ్ సింగిల్ కెమెరా అయితే వస్తుంది అనమాట. ఇంకా మెయిన్ కెమెరా వచ్చేసి 50 మెగాపిక్సెల్ కెమెరా. ఇక ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇవన్నీ చూసుకున్నట్లయితే మనకి గుడ్, అలాగే డే టైం కండిషన్స్లో చాలా అద్భుతంగా అయితే వస్తాయన్నమాట. ఎస్పెషల్గా ఫొటోస్ నేనైతే చాలా సర్ప్రైజింగ్ అయితే ఫీల్ అయ్యాను. అసలు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఆ విధంగా అయితే ఉంటాయి ఫొటోస్ అనేది, చాలా బాగుంది. ఇంకా డల్ కానీ లేకుంటే లో లైట్ కండిషన్స్లో ఫొటోస్ తీస్తున్నారంటే అక్కడ మీరు క్వాలిటీ అనేది డ్రాప్ ఆఫ్ కోర్స్ నోటీస్ చేస్తారు. మరీ అద్భుతంగా అయితే తీయదన్నమాట ఇది. సో డే టైం మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో ఫొటోస్కి వీడియోస్కి టాప్ నాచ్. ఇంకా రిమైనింగ్ ఆల్ థింగ్స్లో కూడా మనకి మరీ అంత అయితే ఎక్కువ పర్ఫామ్ చేయదనమాట. ఇంకా వీడియోస్ పరంగా చూసుకున్నట్లయితే మీరు మాక్సిమం 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. ఎటువంటి 60 FPS రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. బట్ 1080pలో అయితే రికార్డ్ చేయొచ్చు 60 FPS అనేది. ఇక వీడియో క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇట్స్ ఓకే అనమాట. అంటే బాగాలేదని చెప్పట్లేదు, బాగుంది. అట్లా అని చెప్పి మరీ అద్భుతంగా ఉందని కూడా చెప్పలేమన్నమాట. ఆ విధంగా అయితే ఉంటుంది వీడియో క్వాలిటీ అనేది ఈ మొబైల్తో తీసినది. యాక్చువల్గా ఈ వివో మొబైల్స్ మనకి బెస్ట్ ఏంటంటే కెమెరాస్కి, వాళ్ళు అడ్వర్టైజింగ్ చేసేది కూడా కెమెరాస్ పరంగానే చేస్తారనమాట. నాకు తెలిసి మోస్ట్లీ వీళ్ళు ఫొటోస్ మీద ఫోకస్ చేస్తారు, అది కూడా మంచి లైటింగ్ ఉన్న కండిషన్స్లో. వీడియోస్ పరంగా మరీ అంత అయితే చేయరని చెప్పి నా యొక్క ఒపీనియన్. అండ్ ఇదైతే టెస్టింగ్లో తెలిసింది నాకు. ఫొటోస్ పరంగా చాలా బాగుందన్నమాట, వీడియోస్ పరంగానే కొంచెం ల్యాకింగ్ అవుతుంది వివో మొబైల్స్. ఇక వివో మొబైల్స్ కెమెరాలో చూసినట్లయితే మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. ఫిల్టర్స్ కానీ మీరు డిఫరెంట్ థింగ్స్ అయితే యూస్ చేయొచ్చు. ఇన్ని ఫీచర్స్ అనేది నేను ఏ కెమెరా యాప్లో చూడలేదు, వివోలో అయితే చూసాను ఇప్పటివరకు నేను టెస్ట్ చేసిన దాంట్లో. ఈవెన్ సామ్సంగ్లో కూడా లేదు. అండ్ పిక్సెల్ అంటే మనకి క్లీన్ ఆండ్రాయిడ్ అయితే వస్తుంది కాబట్టి అది డిఫరెంట్. సో ఈ ఫీచర్స్ ఉండడం వల్ల కొందరికి ప్లస్, కొందరికి మైనస్. నాకైతే మైనస్ అయిందని చెప్తాను. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక ఫోటో తీయాలనుకుంటున్నాను అంటే జస్ట్ మొబైల్ పాకెట్లోంచి తీసి ఫోటో క్లిక్ చేస్తాను అంతే. అదే దీంట్లో ఇన్ని ఆప్షన్స్ ఉండడం వల్ల ఏమైందంటే నేను క్లిక్ చేసే టైంకి ఏ ఫిల్టర్ యూస్ చేయాలి, ఎటువంటిది యూస్ చేయాలని చెప్పి ఆ కన్ఫ్యూజన్లో
అక్కడ తీయాలనుకున్న షాట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక బర్డ్ గానీ, లేకుంటే ఏదైనా చిన్న చిన్న ఉంటాయి కదా! నేచర్‌లో ఉండేటివి. అవి తీయాలనుకున్నప్పుడు మనం సడెన్‌గా తీసేసేయాలి అంతే అనమాట. మళ్ళీ మనం అన్నీ చెక్ చేసి తీసే లోపల అక్కడున్న సబ్జెక్ట్ అనేది మిస్ అయిపోతుంది. అలాంటి టైంలో మీరు మిస్ అవుతారనమాట. లైక్ ఫిల్టర్స్ యూజ్ చేయాలనుకున్నట్లయితే. లేదు నార్మల్‌గా యూజ్ చేస్తామంటే యూజ్ చేయొచ్చు. బట్ ఫిల్టర్స్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి దీంట్లో. అవన్నీ చెప్పుకుంటూ పోవాలంటే పెద్ద లిస్ట్ అయితే అవుతుందనమాట. ఒకవేళ మీరు ఇన్ డెప్త్ కెమెరా గురించి తెలుసుకోవాలి అంటే లైక్ ఫోటోస్ ఎలా ఉన్నాయి, వీడియోస్ ఎలా ఉన్నాయి, పోర్ట్రేట్ షాట్స్, ఇంకా కెమెరా ఫీచర్స్, ఇంకా మరెన్నో విషయాలు ఈ మొబైల్ కెమెరా గురించి అంటే నేను ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. చెక్ చేయండి. లేదంటే పైన ఐ కార్డ్స్‌లో కూడా అయితే ప్రొవైడ్ చేశాను. అదొక డెడికేటెడ్ వీడియో అనమాట. నేను ప్రతి ఒక్క మొబైల్‌కి ఇలానే డెడికేటెడ్ వీడియో అయితే పోస్ట్ చేస్తుంటాను. కెమెరాకి, గేమింగ్‌కి, బ్యాటరీ డ్రైన్‌కి, ఛార్జింగ్ టెస్ట్‌కి, అన్బాక్సింగ్‌కి, ఫుల్ రివ్యూకి సో దట్ యూజర్స్ అనేది కన్‌ఫ్యూజ్ అవ్వరు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క దాని గురించి డీటెయిల్‌గా అయితే మాట్లాడొచ్చు కదా అని. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఈ వివో వి30 మొబైల్ మనకి 5500 ఎంఏహెచ్ కెపాసిటీతో అయితే వస్తుందనమాట. ఇది ఒక లిథియం అయాన్ బ్యాటరీ. ఇంకా బ్యాటరీ బ్యాకప్ పరంగా చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు ప్రాసెసర్ సెగ్మెంట్ అయితే చెప్పాను. బ్యాటరీ చాలా అద్భుతంగా అయితే ఉందని. నాకైతే నా యూసేజ్‌లో ఇన్ బిట్వీన్ 5-7 అవర్స్ అయితే వచ్చింది స్క్రీన్ ఆన్ టైమ్ అనేది. ఒకవేళ మీకు 8 అవర్స్ కూడా అయితే రావచ్చనమాట. చెప్పలేం. సింగిల్ చార్జ్‌లో చెప్తున్నాను. ఈవెన్ స్టాండ్ బై టైమ్ గురించి మాట్లాడుకున్నా కూడా నాకు మోర్ దెన్ 7 డేస్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ అయితే చూడొచ్చు. ఆల్రెడీ మీకు చూపించాను ఈ స్క్రీన్ షాట్ అనేది. ఇది నేను మిక్స్డ్‌గా యూజ్ చేశాను గైస్. అంటే గేమింగ్ రివ్యూ ఈ బ్యాటరీలోనే చేశాను. కెమెరా ఫోటోస్ అన్ని క్లిక్ చేశాను. డిఫరెంట్ థింగ్స్ అయితే చేశాననమాట. సో ఇవన్నీ కూడా ఒకే సింగిల్ ఛార్జ్‌లో మీరే నోటీస్ చేయొచ్చు ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పని. అఫ్‌కోర్స్ స్టార్టింగ్ డేస్‌లో బాగానే ఉంటుంది బ్యాటరీ. బట్ మీరు కొన్ని మంత్స్ యూజ్ చేసిన తర్వాత దాని లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుందనమాట. ఇది కూడా మీరు ఒకటి నోట్ చేసుకోవాలి. ఇంకా ఛార్జింగ్ పరంగా చూసుకున్నట్లయితే ఇది మనకి 44 వాట్స్ వైర్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ కూడా మనకి బాక్స్‌లోనే ప్రొవైడ్ చేశారనమాట. ఇంకపోతే మనకి దీంట్లో ఎటువంటి వైర్లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు. బట్ కానీ మనకి రివర్స్ వైర్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉందనమాట. యాక్చువల్‌గా మీరు ఒక వైర్ కనెక్ట్ చేసి వేరే మొబైల్ కూడా అయితే చార్జ్ చేయొచ్చు. నేనైతే ఛార్జింగ్ టెస్ట్ అయితే చేశాను ఈ మొబైల్‌కి. ఆ ఛార్జింగ్ టెస్ట్‌లో నాకు తెలిసిందేంటంటే ఈ మొబైల్ 0-50% అండర్ 40 మినిట్స్‌లో అయితే చార్జ్ అయిపోయిందనమాట. అది కూడా స్విచ్ ఆఫ్ కండిషన్స్‌లో. ఒకవేళ మీకు 0-100%కి ఎంత టైం తీసుకుంటుందని తెలుసుకోవాలి అంటే ఆ వీడియో అయితే చూడండి. కొంచెం సస్పెన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఆ వీడియో చూస్తే మీకు డీటెయిల్‌గా అయితే అర్థమవుతుంది. ఎంత టైం తీసుకుంది ఏంటి అని చెప్పని. నేనైతే ఎవ్రీ 10 మినిట్స్‌కి అయితే చెక్ చేశాను ఆ వీడియోలో ఎంతెంత చార్జ్ అయిందని చెప్పని. సో దట్ అందరికీ యూస్‌ఫుల్‌గా ఉంటుందని. ఒకవేళ మీరు ఈ మొబైల్‌ని 100% చార్జ్ చేసి మిక్స్డ్ కండిషన్స్‌లో లైక్ గేమ్స్ కానీ, కెమెరాస్ కానీ, మల్టీమీడియా కానీ, వెబ్ బ్రౌజింగ్, కాల్స్, టెక్స్టింగ్ ఇలా యూజ్ చేసినట్టయితే మీకు కంప్లీట్‌గా 1 డే అయితే పక్కా అయితే వస్తుంది బ్యాటరీ బ్యాకప్ అనేది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక రివర్స్ వైర్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే నేను టైప్ సి టు టైప్ సి కేబుల్ అయితే ట్రై చేశాను నా సామ్సంగ్ మొబైల్‌కి అండ్ ఈ మొబైల్‌కి. బట్ వర్క్ అయితే అవ్వలేదనమాట. ఈ మొబైలే ఛార్జ్ అవుతుంది. ఆ మొబైల్ ఛార్జ్ అవ్వట్లేదు. ఈవెన్ ఆప్షన్ కూడా ఉంది. ఆప్షన్ అంటే స్వాప్ చేయమని ఛార్జింగ్‌ది. ఆ ఆప్షన్ క్లిక్ చేసినా కూడా అవ్వలేదనమాట. తర్వాత నేను ఒక కనెక్టర్ అయితే తీసుకున్నాను. అంటే కన్వర్టర్ టైప్ ఏ టు టైప్ సిది. అది యూజ్ చేసిన తర్వాత చెక్ చేస్తే మాత్రం ఛార్జ్ అయితే అయింది మొబైల్. ఈ కన్వర్టర్ ఉంటేనే ఛార్జ్ అవుతుంది. ఒకవేళ కన్వర్టర్ లేదంటే మాత్రం మీకు ఛార్జ్ అయితే అవ్వదు. ఇదొకటి మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇంకా బ్యాటరీ డ్రైనింగ్ ఇష్యూస్ అవన్నీ ఏమైనా ఉన్నాయంటే నో గైస్. ఎటువంటి బ్యాటరీ డ్రైనింగ్ గానీ, బ్యాటరీ పర్సెంటేజ్ డ్రాప్ అవ్వడం గానీ ఇవి ఏమైతే లేదనమాట. స్టాండ్ బై టైం మాత్రం అద్భుతంగా అయితే ఉంది. సో బ్యాటరీ పరంగా మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు. దీంట్లో మీకు ఈజీగా 1 డే పైన అయితే లాస్ట్ అవుతుంది. అండ్ ఎంత హెవీగా యూజ్ చేసినా కూడా మీకు ఆల్మోస్ట్ మోర్ దెన్ 75-80% ఆఫ్ ది డే అయితే వస్తుందనమాట బ్యాటరీ బ్యాకప్ అనేది. సో ఓవరాల్‌గా ఛార్జింగ్ స్పీడ్స్ బాగున్నాయి అండ్ బ్యాటరీ కూడా చాలా బాగుంది ఈ మొబైల్‌లో. దీనికి కూడా ఒకవేళ నేను పాయింట్స్ ఇవ్వాలంటే మాత్రం 10/10 అయితే ఇస్తాను. ఇంకా సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ పరంగా మాట్లాడుకున్నట్లయితే ఈ మొబైల్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 14 ఫన్ టచ్ ఓఎస్ 14 అయితే వస్తుందనమాట. సో ఈ ఫన్ టచ్ ఓఎస్‌లో మనకి చాలా రకరకాల ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎక్స్ట్రా ఫీచర్స్. ఈ ఫీచర్స్ చాలా యూస్‌ఫుల్‌గా అయితే కూడా ఉంటాయన్నమాట ఎవ్రీడే యూసేజ్‌లో. నేను ఆల్రెడీ ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేశాను ఈ వివో మొబైల్స్ మీద. అంటే డిఫరెంట్ ఆప్షన్స్ మెయిన్ అయితే టచ్ చేస్తున్నాను అనమాట. ఇకపోతే కొన్ని సోర్సెస్ ప్రకారం నాకు తెలిసింది ఏంటి అంటే ఈ మొబైల్ మనకి 2 ఇయర్స్ మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్‌కి అలాగే 3 ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్‌కి అయితే సపోర్ట్ చేస్తుందని. యాక్చువల్‌గా వివో వెబ్‌సైట్‌లో ఎక్కడైతే మెన్షన్ చేయలేదు ఈ మొబైల్ ఎనీ అఫిషియల్ సాఫ్ట్‌వేర్ అప్డేట్స్‌కి ఎలిజిబుల్ అని చెప్పని. బట్ అన్ని వివో మొబైల్స్ చూసుకున్నట్లయితే మనకి మెజారిటీగా అన్నీ కూడా 2+3 అయితే వస్తాయన్నమాట. 2 మేజర్ +3 సెక్యూరిటీ. సో ఆ విధంగా చూసుకున్నా కూడా మనకి ఈజీగా 2-3 ఇయర్స్ అయితే ఈ మొబైల్ ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా అయితే యూజ్ చేయొచ్చు. రీసెంట్‌గా నాకైతే ఒక సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్ కూడా అయితే వచ్చింది ఈ మొబైల్‌కి. మే సెక్యూరిటీ ప్యాచ్ అనమాట. ఒక మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఒక సెక్యూరిటీ ప్యాచ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ప్రెజెంట్ ఇప్పటి వరకు అయితే. కొత్త మొబైల్ కాబట్టి రిలీజ్ చేస్తున్నారు. చూద్దాం 1 ఇయర్ తర్వాత ఏమవుతుంది ఈ మొబైల్ అనేది. ఇప్పుడు మాట్లాడుకుందాం కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఈ మొబైల్ ఉండేటివి, ఉండనివి. ఫస్ట్ ఈ మొబైల్ ఉన్న ఫీచర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ మొబైల్ మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే వస్తుందన్నమాట. ఇది చాలా మంచి విషయం అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ ఈ 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్‌లో మనకి అన్ని మొబైల్స్ ఈ ఫీచర్స్ బేసిక్ ఫీచర్స్ కింద అయితే వచ్చేస్తున్నాయి అనమాట ఇప్పుడు. ఒకప్పుడైతే
రావట్లేదని చెప్పి బాధపడేవాళ్ళు ఇప్పుడైతే అన్ని మొబైల్స్‌లోనూ ఆల్మోస్ట్ ఇచ్చేస్తున్నారు. సెకండ్ థింగ్ వచ్చేసి మనకి ఇది డ్యూయల్ సిమ్ కార్డ్‌కి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఒకవేళ మీరు మైక్రో ఎస్‌డీ కార్డ్ పెట్టి ఎక్స్పాన్షన్ చేయాలన్నా కూడా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్ వచ్చేసి దీంట్లో మనకి 8 5G బ్యాండ్స్ అయితే సపోర్ట్ చేస్తుందన్నమాట. ఫోర్త్ థింగ్ మైక్రో ఎస్‌డీ కార్డ్ ఆప్షన్ అయితే ఉంది. ఆల్రెడీ మీకు చెప్పాను కదా! సో స్టోరేజ్ కూడా అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే మనకి దీంట్లో ర్యామ్ ఎక్స్పాన్షన్ ఆప్షన్ ఉంది. ఇంకా సాఫ్ట్‌వేర్ పరంగా చాలా ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మాట్లాడుకుందాం దీంట్లో లేని ఫీచర్స్ గురించి. ఫస్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో మనకి ఎటువంటి 3.5 హెడ్‌ఫోన్ జాక్ సపోర్ట్ అయితే లేదనమాట. సెకండ్ థింగ్ వచ్చేసి ఎటువంటి 60 ఎఫ్‌పిఎస్ వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. 1080pలో ఉంది బట్ 4Kలో చెప్తున్నాను నేను. 4Kలో 60 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదు. థర్డ్ థింగ్ వచ్చేసి దీంట్లో స్టీరియో స్పీకర్స్ కూడా అయితే లేవన్నమాట. ఓన్లీ మీకు బాటమ్ సైడ్ నుంచే స్పీకర్ అంటే ఇదే అనమాట వర్క్ అయ్యేది. టాప్‌లో ఉన్నది స్పీకర్ అయితే కాదు. సో స్టీరియో స్పీకర్స్ ఉంటే చాలా బాగుండేది బట్ లేవు ఈ మొబైల్‌లో. సో ఫైనల్‌గా ఈ మొబైల్ యొక్క రివ్యూ గురించి మాట్లాడాలి అంటే, ఈ మొబైల్ మనకి డీసెంట్ పర్చేస్ అని చెప్పొచ్చు. అండర్ 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్ లోపల. దీంట్లో మనకి ఫీచర్స్ గానీ, సాఫ్ట్‌వేర్ పరంగా ఉన్న ఆప్షన్స్ గానీ, అన్నీ కూడా చాలా అయితే బాగున్నాయి. అండ్ కొన్ని ఫీచర్స్ అయితే లేవన్నమాట. లైక్ వెరీ బేసిక్ ఫీచర్స్ లైక్ 3.5 హెడ్‌ఫోన్ జాక్ గానీ, లేకుంటే స్టీరియో స్పీకర్స్ గానీ, ఇంకొన్ని అయితే ఉన్నాయి. అవేమైతే లేవన్నమాట దీంట్లో. ఒకవేళ ఇవి మీకు పెద్ద ప్రాబ్లమే కాదనుకున్నట్లయితే ఈ మొబైల్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు ఒక ఆల్ రౌండర్ మొబైల్ కావాలి, డీసెంట్‌గా ఉండాలి అన్నిట్లోనూ అంటే మాత్రం అప్పుడు ఈ మొబైల్ బాగా అయితే హెల్ప్ అవుతుంది. లేదు మాకు స్పెసిఫిక్‌గా కెమెరా అది కూడా వీడియో పరంగా కావాలంటే మాత్రం నేనైతే ఈ మొబైల్‌ని రికమెండ్ అయితే చేయననమాట గైస్. మనకి 4K ఆప్షన్ ఉన్నా కూడా 30 ఎఫ్‌పిఎస్ మాత్రమే ఉంది. 60 ఎఫ్‌పిఎస్ రికార్డింగ్ ఆప్షన్ అయితే లేదనమాట. ఒకవేళ ఎవరైనా కాంటెంట్ క్రియేషన్ చేస్తున్నారు అన్న వాళ్ళకి 60 ఎఫ్‌పిఎస్ మెయిన్ అనమాట. స్లో మోషన్ షాట్స్ తీయాలన్నప్పుడు 60 ఎఫ్‌పిఎస్‌లో తీసి దాన్ని 50% స్కేల్ డౌన్ చేస్తే అది స్లో మోషన్ అయిపోద్దనమాట. సో చాలా స్మూత్‌గా అయితే వీడియోస్ అనేది తీయొచ్చు. బట్ దీంట్లో మనకి ఆప్షన్ అయితే లేదనమాట. ఇంత ప్రైస్ అంటే 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్‌లో వస్తుంది అంటే మొబైల్ అన్ని ఫీచర్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారు ప్రతి ఒక్కరు కూడా. ముఖ్యంగా కెమెరాస్ పరంగా అనమాట. ఈ ప్రైస్ రేంజ్‌లో కొనాలనుకునే వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ కెమెరాస్ అండ్ పర్ఫార్మెన్స్ ఈ రెండే చూస్తారు. గేమింగ్‌కి కావాలి, అది కావాలని చెప్పి పెద్దగా అయితే చూడరనమాట. అకేషనల్‌గా అప్పుడప్పుడు గేమ్స్ ఆడుతుంటారు కానీ స్పెసిఫిక్‌గా గేమ్స్ పరంగానే మొబైల్ అయితే తీసుకోరు. మెయిన్ కెమెరాస్ ఉండాలనుకుంటారనమాట. ఈ 30,000 రూపీస్ ప్రైస్ రేంజ్‌లో మనకి పిక్సెల్ మొబైల్స్ కూడా వస్తాయన్నమాట. క్లోజ్ టు కొంచెం మనీ యాడ్ చేసుకున్నట్లయితే. సో ఆ మొబైల్స్ మనకి గ్రేట్ ఆప్షన్ అయితే అవుతాయి. ఈ మొబైల్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. సాఫ్ట్‌వేర్ పరంగా గానీ లేకుంటే మెయిన్ కెమెరాస్ అండ్ వీడియో పర్ఫార్మెన్స్. గూగుల్ పిక్సెల్‌ని తలదన్నేది లేదనమాట ఇప్పటి వరకు. ఆఫ్‌కోర్స్ ఐఫోన్స్‌లో కూడా బాగుంటాయి. బట్ మనం ఆండ్రాయిడ్ పరంగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి పిక్సెల్ గురించి అయితే చెప్తున్నాను. సో అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ వివో V30 మొబైల్ ఒక రివ్యూ. ఒకవేళ మీకు ఏమైనా స్టిల్ డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. నేనైతే మీకు రిప్లై అయితే ఇస్తాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్ అయితే ఉంటుంది. దాంట్లో ఏం ప్రాబ్లమ్ అయితే లేదు. కింద కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాననమాట. ఒకవేళ మీరు ఈ మొబైల్ గురించి ఇంకా వీడియోస్ తెలుసుకోవాలనుకుంటున్నారు అంటే ఇక్కడ కనిపిస్తున్న వీడియోస్ అయితే క్లిక్ చేయండి. ఇవి కాకుండా ఇంకా ఎక్స్ట్రా కావాలనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌ని అయితే చెక్ చేయండి.